హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు నేను పుల్లగా కారం కారంగా ఉండే ఆనపకాయ పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్నంలోకి చపాతీలోకి ఈ పులుసు చాలా బాగుంటుంది. ఈ రెసిపీని సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/8 స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకుంటున్నాను. ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కారం కోసం 2 పచ్చిమిరపకాయల్ని మధ్యకి చీల్చి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలపాలి. పోపు దినుసులన్నీ బాగా దోరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని 1 నిమిషం పాటు వేయించాలండి. కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. ఈ స్టేజ్లో మీకు వెల్లుల్లిపాయ ఇష్టమైతే వెల్లుల్లి వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక పెద్ద టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. టొమాటోలో ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. టొమాటోలు కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు వేయించాలి. టొమాటోలు మగ్గిపోయినాయండి. నేను దీంట్లోకి 2 కప్పులు సొరకాయ పీసెస్ వేసుకుంటున్నాను. సొరకాయని మరీ పెద్దగా కానీ మరీ చిన్నగా కానీ కట్ చేయకండి. మీడియం సైజులో కట్ చేసుకుంటే ముక్కలు త్వరగా మగ్గుతాయి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలపాలి. మీరు గనక నా వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను దీంట్లోకి 1.5 కప్ వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలండి. ఇలా కలపడం వల్ల ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి. మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల వరకు మగ్గించాలి. సొరకాయ ముక్కలు బాగా కుక్ అవ్వాలండి. ఏ మాత్రం పచ్చిదనం ఉన్నా కూడా పులుసు అస్సలు బాగోదు. గరిటెతో నొక్కి చూస్తే ఈజీగా కట్ అయిపోవాలన్నమాట. సొరకాయ ముక్కలు ఎంత బాగా కుక్ అవుతే పులుసు అంత టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను చిక్కదనం కోసం 1 టీ స్పూన్ పుట్నాల పొడిని నీళ్ళల్లో కలుపుకొని వేసుకుంటున్నాను. మీరు దీని బదులు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. పులుపు కోసం నేను పెద్ద నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని రసం తీసి వేసుకున్నాను. పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం 2 టేబుల్ స్పూన్లు బెల్లాన్ని కూడా వేసుకుంటున్నాను. మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బెల్లం అంతా ఈ పులుసులో కరిగేలాగా ఒకసారి బాగా కలిపి 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీరు ధనియాల పొడి, కారం పొడి స్కిప్ చేసి డైరెక్ట్గా సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి. చూశారు కదా, పుట్నాల పొడి వేయటం వల్ల పులుసు చిక్కగా వచ్చింది. ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ కొంచెం థిక్గా అనిపించి ఇంకొక 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. ఈ పులుసు చల్లారిన తర్వాత ఇంకా కొంచెం థిక్గా అవుతుందండి. టేస్ట్ని ఎన్హాన్స్ చేయడం కోసం 2-3 టేబుల్ స్పూన్లు కొత్తిమీరను వేసుకుంటున్నాను. కొత్తిమీరను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఈ పులుసు రెసిపీలో కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఈ రెసిపీ అన్నంలోకే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.